ప్రార్థన అండి. మరొక ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన నీ పాద సన్నిధికి మరలా నా తండ్రి నాయన, మనుషుల నా తండ్రి నాయన విడుదల కొరకు నాయన ప్రార్థనను తీసుకొస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువా. నీకు వందనాలు. పడిపోయిన గోడలను కట్టండి నాయన, పాడైన పునాదులను బాగు చేయండి, పాడైపోయిన జీవితాలను బాగు చేయండి ప్రభువ. మన అతన్ని పడిపోయిన వారిని లేవనెత్తండి నాయన. ఇక మరణమే శరణ్యం అనుకున్న వారిని బాగు చేయండి నాయన. నీకు వందనాలు. దేనికైతే బానిసై నా ప్రభ బయటికి రాలేక నా తండ్రి ఒక సాలే పురుగు గూడుల్లో చిక్కుకొని పోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, నువ్వు విడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, సృష్టించిన సృష్టికర్త మానవులందరినీ నీ స్వరూపములో సృష్టించుకున్నావని నా తండ్రి నాయన నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. నీ స్వరూపములో చేసుకున్నావు. మానవుని యథార్థవంతుడిగానే చేసి ఉన్నావు. కానీ నా తండ్రి మానవుడే నీ మాట వినకుండా నా తండ్రి నీ మాట ఆజ్ఞను అతిక్రమించి పాపము తెచ్చుకున్నాడు తండ్రి. పాపము వల్ల వచ్చు జీతము మరణమని వాక్యము సెలవిస్తుంది బైబిలు ప్రభువా. మరి మరణ స్థితిలో ఉన్న వారిని లేవనెత్తి జీవాన్ని ఇయ్యమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మృతమైన జీవితాలను జీవించే జీవితాలుగా, జీవము కలిగిన వారుగా నా ప్రభా చేయమని నేను బ్రతిమలాడుతున్నాను ప్రభా. నీ కాలు పట్టుకుంటున్నాను ప్రభా. ఎంతమంది భూలోకములో నా ప్రభ వారి వారి కుటుంబాల్లో నా ప్రభా అన్యులు కానీ నా తండ్రి క్రైస్తవులు కానీ అనేక కులాల్లో మతాల్లో వర్గాలలో ఉన్నవారు కానీ నా తండ్రి ఎవరైతే తృణీకరింపబడిన వారుగా ఉన్నారో, ఎవరైతే నా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ఎన్నిక లేని వారిగా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే నీచులుగా ఉన్నారో ప్రభువా, వారిని నువ్వు నా తండ్రి నాయన లేవనెత్తు తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్నిక లేని వారిని రక్షిస్తానన్నావు, బలహీనులు రక్షిస్తానన్నావు కదా నాయన. నా తండ్రి నా దేవా, నువ్వు రక్షించు, నీచులను రక్షిస్తానన్నావు కదా నాయన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. రక్షకుడా, నువ్వు కనికరించు నాయన. నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి నాయన. గొప్ప వంశము వారిని నువ్వు పిలవలేదన్నావు కదా నాయన. నా తండ్రి నాయన, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని నువ్వు ఏర్పరచుకొని ఉన్నావన్నావు కదా నాయన. నీకు వందనాలు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఎన్నుకున్నానన్నావు కదా నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని నువ్వు ఏర్పరచుకున్నావని నా తండ్రి నీకు స్తోత్రాలు. కొరంథీ పత్రికలో 1వ అధ్యాయంలో నా ప్రభువా నా తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. 26వ వచనములో చెప్పబడుతుంది కదా నాయన. ఈ వాక్యము నెరవేర్చు నాయన. నా తండ్రి వెర్రి వారిని రక్షించండి, బలహీనులు రక్షించండి నాయన. ఎన్నిక లేని వారిని రక్షించు, నీచులను రక్షించు, తృణీకరింపబడిన వారిని రక్షించు. వారు పడిపోయి ఉన్నారు ప్రభువా. నీకు వందనాలు. పడిపోయిన పునాదులను బాగు చేయండి నాయన. పడిపోయిన వారిని లేవనెత్తండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, వందనాలు దేవా. దుఃఖముతో నిట్టూర్పులతో నా తండ్రి వేదనతో మూలుగుతున్న నా తండ్రి నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మరణమే శరణ్యము. ఇక ఏ దిక్కు లేదు, ఏ దారి లేదు. ఇక నేను బ్రతకలేను అనుకున్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ హృదయాలు నీ తట్టు తిప్పుకొనమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బాప్తిసమిచ్చే యోహాను నా తండ్రి భూమి మీదకి పంపించావు కదా నాయన. తండ్రుల హృదయాలు నా తండ్రి పిల్లల హృదయాలు వారు తట్టి తిప్పటానికి నన్ను పంపి ఉన్నాడని బాప్తిసమిచ్చు యోహాను అన్నాడు కదా నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ పిల్లలని తట్టు తిప్పుకో నాయన. నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని నెరవేర్చు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నా దేవా నీకు వందనాలు, 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 వందనాలు నాయన. చెడిపోతున్న బ్రతుకులను బాగు చేయండి నాయన. మోసపోతున్న బ్రతుకులను బాగు చేయండి అయ్యా. నష్టపోతున్న బ్రతుకులను బాగు చేయండి అయ్యా నాయన. నీకు స్తోత్రాలు. భ్రమలో ఉన్న బ్రతుకులను బాగు చేయండి అయ్యా. నా తండ్రి నాయన
అపవాది చేత పీడింపబడుతున్న బ్రతుకులను బాగు చేయండి అయ్యా. నీకు వందనాలు వందనాలు వందనాలు. అనేక అలవాట్ల కట్ల నుంచి విడిపించండి అయ్యా, నీకు వందనాలు. అపవాది కట్ల నుంచి విడిపించండి అయ్యా, నీకు వందనాలు. మూర్ఖపు కట్ల నుంచి విడిపించండి అయ్యా, అవివేకపు కట్ల నుంచి విడిపించండి అయ్యా, నీకు స్తోత్రములు. నీ జ్ఞానముతో ఈ ప్రజలను నింపమని నా తండ్రి, నా ప్రజలను ఓదార్చుడి ఓదార్చుడి అని నువ్వు సెలవిచ్చావు. నా ప్రజలతో మీరు మాట్లాడండి అన్నావు కదా నాయన, నీకు స్తోత్రాలు నా తండ్రి. దేవా, ఇలాంటి వారి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. సింహాసనాసీనుడా, యూదా గోత్రము సింహమా, ప్రేమించే దేవా, అందరి కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, రక్తము కార్చిన దేవా, నీకు వందనాలు. ఈనాడు నా తండ్రి నీ రక్తములో విమోచన, నా తండ్రి నీ శరీర గాయముల ద్వారా స్వస్థత, నా తండ్రి నాయనను ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ఎంతమంది బిడ్డలు ఏడుస్తున్నారు నా తండ్రి. సాతాను వలలో చిక్కుకొని పోయి నా తండ్రి బయటికి రాలేక కొట్టుమిట్టుకలాడుతున్నారో, హింసించబడుతున్నారో, హింసాత్మకమైన గురిలో నా తండ్రి వారు వేదన చెందుతున్నారు. నా ప్రభువా, నీకు వందనాలు. ఎంతమంది నా తండ్రి నీ బిడ్డల్ని హింసిస్తున్నారు దాగు స్థలాలలో, నా తండ్రి నీకు వందనాలు. వాళ్ళని లేవనెత్తు నాయన. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆమాస్ వాళ్ళు నా తండ్రి ఇంకా కొంతమందిని హింసిస్తూనే ఉన్నారు. ఆనాటి నుంచి నా తండ్రి నా దేవ హింసించబడుతున్న బిడ్డలను మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ కన్నైతే భూలోకం అందంతటా సంచారము చేయుచున్నది. ఎక్కడ ఏం జరుగుతుందో నీకు మాత్రమే తెలుసు నాయన. నా తండ్రి నువ్వు విశ్వాంతరామివి ప్రభా. నా తండ్రి నాయన నీకు వందనాలు 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 ప్రభువా. అట్టి వారిని మీరు రక్షించి కాపాడమని ఈ కొద్ది ప్రార్థన మీ పాదముల చెంత సమర్పిస్తూ, ప్రార్థన విన్నందుకు మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. Please like this channel, share and subscribe.